బ్యాక్ టు న్యూస్. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెస్ ఎందుకు చట్టంలో పెట్టలేదని ప్రశ్నించారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. రైల్వే జోన్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. విద్యా సంస్థలు 10 ఏళ్ల లోపు ఏర్పాటు చేయాలని చట్టంలో ఉందని, 2.5 ఏళ్లలోనే 90% విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు వెంకయ్య. ఏపీ బీజేపీ నేతలు కలిసిన అనంతరం ఆయన స్పందించారు. నిర్ణయించింది దాని ప్రకారం అనేక సంస్థలను మంజూరు చేశాము. ఇప్పటికే చట్టంలో 10 ఏళ్ల పాటు 10 ఏళ్ల లోపల ఇవన్నీ ఏర్పాటు చేయమని ఉంది. మేము 2 ఏళ్లలోని 90% ఏర్పాటు చేశాం. అలాగే చట్టంలో ఈ సాధ్యాసాధ్యాలు పరిశీలించమని ఉంది. ఎక్కడ సాధ్యమో అవన్నీ పెట్టేశాం. ఎక్కడ అసాధ్యమో దాన్ని సాధ్యం చేయడం కోసం ఏం చేయాలనే విషయాన్ని గురించి పరిశీలిస్తూ ఉన్నాం. మూడవది రైల్వే జోన్ విషయంలో అనవసరంగా గందరగోళం సృష్టించారు. ఎలాంటి చర్చ జరగలేదు. నేను కూడా ఈ కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రినే. మరి బాగా తెలవకుండా ఇంకేదైనా వేరే విధంగా చర్చ జరిగి పత్రికలకు వారికి ఎవరన్నా చెప్పుంటే మనం చేయగలిగింది లేదు. కానీ దాన్ని పరిసరానికి వచ్చిన అభ్యంతరాలు లేకపోతే రైల్వే వాళ్ళ సాంకేతిక సమస్యలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక సానుకూల ప్యాకేజీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాను వంచిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్. 14వ ఆర్థిక సంఘం హోదా ఇవ్వవద్దని ఎప్పుడూ సిఫార్సు చేయలేదన్నారు. కాంగ్రెస్ పై విమర్శలు మానుకొని ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. Recommendations, special category status is not being given to Andhra Pradesh. I want to say this clearly, categorically. The 14th Finance Commission did not recommend. The chairman was Dr. Y. Venugopal Reddy. He is settled down in Hyderabad. He did not recommend the abolition of special category status. All that the 14th Finance Commission did was to say that for purposes of transferring taxes from the center to the state, the distinction between special category and non-special category will not be adopted by the Finance Commission. This does not mean that the 14th Finance Commission has recommended the abolition of the special category status. This is a lie. This is being repeated time and time again. It has nothing to do with the 14th Finance Commission. It is a decision taken by the Modi government. Why it has taken this decision, I don't know. Third point. Mr. Venkaiah Naidu has raised many objections. He did not raise any of these objections when the act was being drafted. And I have explained when the bill was being discussed in Parliament, why we have used words like feasibility. And the language that is used in the 13th schedule is very clear, that the feasibility would be examined and a decision will be taken thereof within 6 months, which is a positive decision, not a negative decision. Polavaram cannot be implemented by the state because Section 94 says it will be implemented by the central government. So the act has to be amended. Number 2, special category status, its abolition was not recommended by the 14th Finance Commission. It was a decision taken by the Narendra Modi government. Number 3, decisions were to be taken by public sector companies after carrying out site investigation, economic analysis. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న పవన్ కు తమ పార్టీ మద్దతు అవసరం లేదని, అతని మద్దతుతోనే తామంతా గెలిచేవాళ్లమని టీడీపీ సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. జగన్ వ్యవహార శైలిపై మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అందితే ఎక్కడ అభివృద్ధి చెందుతుందోనన్న భయంతోనే జగన్ అడ్డుకుంటున్నారన్నారు. జగన్ బంద్కు పిలుపునివ్వటం ప్రజల హక్కులను కాలరాయటమేనన్నారు ఆనం వివేక. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ విజయవాడలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. చుట్టుకుంట వద్ద మానవహారం నిర్వహించిన విద్యార్థులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. ఏపీ భవిష్యత్ కోసం ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదాపై విజయనగరంలో నిరసనలు కొనసాగాయి. విశాఖకు రైల్వే జోన్తో పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ లోక్సత్తా వామపక్షాలు ఆందోళనకు దిగాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను మోసగిస్తున్నాయన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కోసం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. దీనిపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించారు. విశాఖ రైల్వే జోన్ సాధన సమితి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో విశాఖ రైల్వే జోన్ సాధన సమితి అధ్యక్షులు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తితో పాటు ఇతర రాజకీయ వామపక్ష పార్టీ నేతలతో పాటు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. కలెక్టర్లు, శాఖాధిపతులు, కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సిఎస్ రాజీవ్ శర్మ అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖల అధిపతులు కొత్త జిల్లాలకు కావలసిన సిబ్బంది గురించి ప్రతిపాదనలు పంపాలని కోరారు. అక్టోబర్ 11 నుంచే కొత్త జిల్లాల్లో రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, విద్యా శాఖల కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించారు. 15 నాటికి పూర్తి వివరాలన్నీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ వెబ్సైట్లో ఉంచాలని అధికారులకు తెలిపారు. గ్యాంగ్స్టర్ నయీం కేసులో కరీంనగర్ జిల్లాలో సిట్ అధికారులు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. జగిత్యాలకు చెందిన కట్ట శివకుమార్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఇతను స్థానిక వైసీపీ నేత. నయీం పేరుతో కోరుట్లకు చెందిన ఖుర్రం అనే వ్యాపారిని శివకుమార్ బెదిరించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. కాగా ఇప్పటికే జిల్లాలో నయీం ముఠాపై 5 కేసులు నమోదయ్యాయి. ప్రాణాలు కాపాడే వైద్యుణ్ణి దేవుడితో సమానంగా భావిస్తాం. కానీ కొంతమంది ఆ వృత్తికే కళంకం తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. చికిత్స కోసం వచ్చిన మహిళను డాక్టర్తో సహా మరో ఉద్యోగి అత్యాచారం చేయడం గుజరాత్లో కలకలం రేపింది. అహ్మదాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ అరాచకం జరిగింది. డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఓ మహిళ చికిత్స కోసం వచ్చింది. అయితే రూమ్లో ఎవరూ లేని సమయం చూసి ముందుగా డ్యూటీ డాక్టర్ ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం మరో ఉద్యోగి కూడా పశువంచ తీర్చుకున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా డాక్టర్తో పాటు మరో ఉద్యోగిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.